హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను పెసర్ల పొడి చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ పొడి అన్నంలోకి, టిఫిన్లలోకి చాలా బాగుంటుంది. దోశల పైన పౌడర్ లాగా కూడా వేసుకోవచ్చు. ఇడ్లీలో ఈ పొడి వేసుకొని నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా బాగా ఎర్రగా వేయించుకోవాలి. ఇట్లా ఎర్రగా వేగాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను స్టవ్ బంద్ చేసుకుంటున్నాను. ఇందులో కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు, వెల్లిపాయ రెబ్బలు, జీలకర్ర, తగినంత ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. వేయించుకున్న పెసలు బాగా చల్లారాయి. ఇందులో ఎండుమిరపకాయలు వేసుకున్నాను, వెల్లుల్లి, జీలకర్ర వేసుకున్నాను, తగినంత ఉప్పు వేసి మిక్సీ పట్టుకుంటాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఎంతో రుచిగా ఉండే పెసర పొడి రెడీ. దీన్ని బాక్స్లో పోసి స్టోర్ చేసుకోవటం అంతే. నెయ్యి వేసుకొని అన్నంలో తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరేం చేసుకున్నారో కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్.